హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సులభంగా మరియు అద్భుతంగా ఉండే బ్రెడ్ హల్వా తయారు చేసుకోబోతున్నాం. ఇది చాలా రుచికరంగా ఉండే డెజర్ట్ మరియు మనం తయారు చేయడానికి కూడా చాలా సులభం. కావున మీరు కూడా ఈ రుచిని అనుభవించడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనకు అవసరమయ్యే పదార్థాలను చూద్దాం. బాదం, ఎండు ద్రాక్ష, పాలు, నెయ్యి, యాలకులు, బ్రెడ్ అండ్ షుగర్. ఇప్పుడు మనం రుచికరమైన బ్రెడ్ హల్వా తయారు చేయడం మొదలు పెడదాం. ముందుగా మనం బ్రెడ్ని తీసుకొని ఆ బ్రెడ్ యొక్క ఎడ్జెస్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవడం వల్ల బ్రెడ్ హల్వా యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్న బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న బాదం, ద్రాక్ష బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన బాదం, ద్రాక్షని మనం సపరేట్ ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ మనం పక్కన పెట్టుకున్నాక ఆ మిగిలిన నెయ్యిలోకి కాస్త ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ని బాగా మరిగించాలి. ఇలా మరిగిన ఆయిల్లోకి మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి బాగా వేయించుకోవాలి. మనం బ్రెడ్ పీసెస్ని వీడియోలో కనిపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకుందాం. ఇలా బాగా వేగిన బ్రెడ్ ముక్కలను ఒక్కొక్కటిగా నూనె పోయేంత వరకు ఉంచుకొని పక్కన వేరే బౌల్లో పెట్టుకుందాం. ఇలా మనం బౌల్లో అడుగున పేపర్ వేయడం వల్ల మన బ్రెడ్లో మిగిలిపోయిన ఆయిల్ని పేపర్ లాగేసుకోవడం వల్ల మన బ్రెడ్ బాగా క్రిస్పీగా తయారవుతుంది. మనం మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా మొత్తంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. వీడియోలో చూపించిన విధంగా బౌల్లోకి తగినంత వాటర్ తీసుకొని వాటర్ని బాగా మరిగించుకుందాం. వాటర్ బాగా మరిగాక దాంట్లోకి మనం యాలకుల్ని యాడ్ చేసుకుందాం. తర్వాత మనం మన రుచికి తగ్గట్టుగా షుగర్ను కూడా యాడ్ చేసుకుందాం. షుగర్ బాగా కరగడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఆ వాటర్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని కొంచెం కొంచెంగా వేసుకుందాం. ఇలా బ్రెడ్ పీసెస్ మొత్తం కలిసేలా తిప్పుకొని ఆ బ్రెడ్ పీసెస్ని పక్కన పెట్టుకుందాం. మనం మరొక బౌల్లోకి పాలు తీసుకొని పాలని బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు 3 లేదా 4 సార్లు పొంగు వచ్చేలా మరిగించుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఆ పాలను మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. ఇప్పుడు ఆ పాలతో కలిసిన బ్రెడ్ పైన మనం ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని చల్లేసుకుందాం. ఇప్పుడు మనం చూడగానే నోరూరించే బ్రెడ్ హల్వా రెడీ. ఇలా బ్రెడ్ హల్వా రెడీ అయిందో లేదో మా ఫ్రెండ్స్ అందరూ మొబైల్లో స్నాప్స్తో బిజీ అయిపోయారు. ఇలా మీ గ్యాంగ్లో కూడా ఎవరో ఒక స్నాప్ ఇచ్చేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళని కామెంట్లో మెన్షన్ చేయండి.